ఇప్పుడు రాజకీయాల్లో భాష, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జార వలదు నోరు, జాగ్రత్త జాగ్రత్త అంటారు కదా సార్ పెద్దలు. కానీ ఇష్టం వచ్చినట్లు ఎలక్షన్స్కి ముందు తిట్టుకున్నారు, ఇప్పుడు తిట్టుకుంటూ ఉన్నారు. బాల్కసుమన్ అయితే రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ హెచ్చరించిన పరిస్థితి. హరీష్ రావు కూడా జోటా సీఎం అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ కూడా కేసీఆర్ని కేటీఆర్ని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి సార్. ఎలా చూడాలి? ఏంటి రాజకీయం? ఈ తిట్ల అంటే దానికి కారణం మనం తిట్లు తిట్టినప్పుడే మనం చర్చించుకుంటున్నాం కదా. దానికి అక్కడే మూలం ఉంది కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు? ప్రచారం కోరుకుంటాడు, హైలైట్ కావాలి కోరుకుంటాడు, విజిబిలిటీ కోరుకుంటాడు. ఇప్పుడు మీరు ఎలక్షన్లు అయిపోయాక ఇప్పటి వరకు బల్కాసుమన్ పేరు వినవాలే మనం. అసలు ఎక్కడ వార్తల్లోనే రాలేదు. ఇప్పుడు వచ్చాడు కదా, ఆయన దిష్టి బొమ్మలు కూడా కాంగ్రెస్ వాళ్ళు తగిలేశారు కదా. సో బల్కాసుమన్ పేరు అంతటా వినబడుతుంది కదా, సరిపోతుంది కదా రాజకీయ నాయకులకు. ఇంకేం కావాలి చెప్పండి? పబ్లిసిటీ. సో రాజకీయ నాయకులు ఎవరైనా నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల పెదాల పైన కదలాడాలి, మా పేర్లు ప్రజల్లో కనిపించాలి, వినిపించాలని కోరుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే అలా అయితేనే జనం రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల మనం పూనం పాండే ఎపిసోడ్ చూసాం. సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక సీరియస్ సబ్జెక్టు పైన ఆమె చనిపోయాను అని చెప్పి బాలీవుడ్ నటి, మోడల్, ఆమె రియాలిటీ టీవీ స్టార్. సో సర్వైకల్ క్యాన్సర్తో పూనం పాండే చనిపోయింది అని ఆమె మేనేజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్త. 1 డే తర్వాత నేను బతికే ఉన్నాను, నాకు కానీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు అన్నారు. ఇప్పుడు ఆమె ఇదేంటి దరిద్రం ఒకవైపు అందరం అంటూనే మరోవైపు అందరూ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ సర్చ్డ్ వర్డ్స్ అంటది. సో అంతకుముందు ఈయనని ఆలోచించిన వాళ్ళు కూడా హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటిది, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటిది అని చదవడం మొదలుపెట్టారు, చర్చించడం మొదలుపెట్టారు. అంటే ఇది ఇలా జరిగిన తర్వాత ఎండ్ ఏంటి, మీన్స్ ఏంటి అంటే తప్పుడు మీన్స్ అయినా ప్రచారం అయింది కదా అని అనుకుంటారు. అందువల్ల ఆ రకంగా మన హ్యూమన్ మైండ్ అంటే నెగిటివిజం ఈజ్ ఎ న్యూస్ వాల్యూ అంటారు. అంటే నెగిటివిజం ఈజ్ ఎ న్యూస్ వాల్యూ. ఇప్పుడు కాదు, చాలా కాలంగానే న్యూస్లో ఉంటుంది. మనిషి కుక్కను కరిస్తే వార్త, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు అని. వెన్ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, వెన్ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఇస్ న్యూస్ అని మేము ఫస్ట్ డే జర్నలిజం క్లాస్లో నేర్చుకున్న పాఠం ఇది. సో అందువల్ల మనము ఎక్కడి వరకు పోతున్నాం? కుక్క మనుషులను కరిస్తే కూడా వార్త కాదు, అవుతుంది అప్పుడప్పుడు. ఈ మధ్య ఆస్ట్రియా దేశాధ్యక్షుడు మరో దేశాధ్యక్షుడు, సర్బియా అనుకుంటారు, గుర్తులేదు, 2 దేశాధ్యక్షులు చర్చించుకున్నప్పుడు ఒక దేశాధ్యక్షుడు కుక్క మరో దేశాధ్యక్షుడు కుక్క కరిస్తే అది వార్త అయింది. అంటే ఒక దేశాధ్యక్షుని కుక్క పోయి ఇంకో దేశాధ్యక్షుని కరిచే వరకు. సో ఆ స్థాయిలో మనం మారిపోయాం. అందువల్ల మొదలు సమాజం మారాలి. సమాజంలో సీరియస్ పొలిటికల్ డిస్కోర్స్ను రిసీవ్ చేసుకునే స్థాయిలో సమాజంలో విజ్డమ్ పెరగాలి, సమాజంలో ఆలోచన సరళి పెరగాలి. సో ఇప్పుడు రభస, రచ్చ వీటికి మాత్రమే సమాజం రియాక్ట్ అవుతోంది. సమాజంలో ఈ ధోరణిని మీడియా, సోషల్ మీడియా దాన్ని ఉపయోగించుకుంటోంది. సీరియస్గా ఇప్పుడు కృష్ణా రివర్ చూడండి, ఇన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. మీరు సాధారణ ప్రజలను ఎవరిన పోయి అడగండి, అసలు ఏంటయా గొడవ కేఆర్ఎంబి అని అడగండి, ఎవరికైనా తెలుసో. సాధారణ ప్రజలు పక్క పెట్టారు, పొలిటీషియన్లకే సంబంధం తెలియదు. రోజు కేఆర్ఎంబి మీరే ప్రాజెక్టులో పేపారంటే మీరే ప్రాజెక్టులో పేపారంటున్నారు. అసలు ప్రాజెక్ట్ ఏంటి, కృష్ణా ఏంటి, అప్పచెప్పుడు ఏంటి, వాటా ఏంటి, అసలు ఎందుకు ఈ గోల అనేది ఎంతమంది తెలుసు? అందువల్ల ఈ రకమైన రచ్చనే చర్చ అయిన సమయంలో, టీవీ ఛానళ్ళు షౌటింగ్ మ్యాచెస్గా మారిపోయిన సమయంలో, వార్తలంటే జుగుత్సాకరమైనవి, అసభ్యకరమైనవి, అభ్యంతరకరమైనవి, సంచలనం కలిగించే ప్రవర్తనే వార్త అయిన తర్వాత ఇక ఇందులో ఎవరిని తప్పుపట్టాలి? సో రాజకీయ నాయకుని తప్పుపడదామా అంటే, సార్ మేము ఇలా చేస్తేనే కదా మీడియాలో చూపేది, మీడియాలో చర్చించేది, పత్రికల్లో రాసేది అని వాళ్ళు అంటారు. మీడియాని అడిగామనుకోండి, వాళ్ళు అలా చేస్తున్నారు కనుకనే మేము రాస్తున్నాం, చూపెడుతున్నాం కదా, అలా రాస్తే చూపెడితేనే ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు కదా
మరి మేము ఉన్నది ఎందుకు? మా పత్రిక ఎక్కువ మంది చదవాలి, మా టీవీ ఎక్కువ మంది చూడాలి, మా యూట్యూబ్ ఛానల్కు ఎక్కువ వ్యూస్ రావాలి కదా అని వాళ్ళు అంటున్నారు. ప్రజలు అడిగారు అనుకోండి, మేము ఏం చేయాలి సార్, అవే చూపెడుతున్నారు కదా, అవే రాస్తున్నారు కదా అంటారు. తప్పేవరిది? ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ఒక దుస్థితిలో మనం ఉన్నాం. అందువల్ల రాజకీయాల్లో భాష అభ్యంతరకరం అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. పబ్లిక్ డిస్కోర్స్ను ఇలాగే తిట్ల పురాణంలో జరపాలని ఎక్కడా లేదు. ఇప్పుడు నేను 20 ఏళ్లకు పైగా పబ్లిక్ డిస్కోర్స్లో ఉన్నాను. బహుశా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడనంత ఎక్కువ సమయం నేను మాట్లాడాను. ఎందుకంటే రోజుకు గంటల తరబడి అనేక అంశాలపైన మాట్లాడుతుంటాను. నా గుర్తున్నంత వరకు ఒక్కసారి కూడా, కనీసం ఒక్కసారి కూడా ఈ 20 ఏళ్లకు పైగా ఉన్న నా మీడియా ప్రస్థానంలో అభ్యంతరకరమైన పదం వాడింది లేదు, అభ్యంతరకరమైన భాష వాడింది లేదు, అభ్యంతరకరంగా ఏ పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించింది, వ్యాఖ్యానించింది లేదు. కానీ నేను విమర్శించలేదా అంటే చాలా ప్రభుత్వాలను తూర్పారపట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏనాడు ఎలాంటి అభ్యంతరకర పదం వాడలేదు. మరి వాడకపోయినా లక్షల మంది, కోట్ల మంది చూడలేదా నన్ను? అంటే రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే కేవలము తిట్టుకుంటేనే చూస్తారు అని, పబ్లిక్ డిస్కోర్స్ను ట్రివియలైజ్ చేస్తేనే జనం చూస్తారు అనే దశకు రాజకీయ నాయకత్వం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ప్రజల ధోరణికి అనుగుణంగా వెనకాల వెళ్ళేవాడు కాదు. తానే ఒక ధోరణి ఏర్పాటు చేసి ప్రజల్ని తన వెనకాల తిప్పగలిగేవాడు నాయకుడు. అందువల్ల ఇక్కడ ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పడాలి. ఇలా ఏ పార్టీ మొదలుపెట్టింది, ఏ నాయకుడు మొదలుపెట్టాడు, ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిసైడ్. అందువల్ల ఆ చర్చలోకి పోవడం కన్నా అసలు ఒక పబ్లిక్ డిస్కోర్స్కు ఎక్కడో ఒక చోట కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఇప్పుడు సీరియస్ అంశాలు, ఇప్పుడు కృష్ణా నదిలో తెలంగాణ వాటాకు న్యాయం జరగాల, అన్యాయం జరిగిందా? పోనీ ఎలా అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేస్తే పక్క పెడతారు, ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్? తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే కృష్ణా నదిలో ఏం చేయాలి? ఇది కదా పబ్లిక్ డిస్కోర్స్ ఉండాల్సింది. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? సో ఆర్థిక నమూనా ఏంటి, అభివృద్ధి నమూనా ఏంటి? తెలంగాణ ఎకానమీని 5 ఏళ్లలో రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణలో దేశంలోనే అత్యధిక స్కూల్ డ్రాప్అవుట్స్ 14 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్నది తెలంగాణలో అని ఇటీవల డేటా వచ్చింది. మరి ఆ స్కూల్ డ్రాప్అవుట్స్ను ఎలా ఆపాలి? తెలంగాణ బిడ్డలకు ఏ రకమైన నైపుణ్యం ఇవ్వాలి? వాళ్ళని ఒక స్కిల్డ్ మ్యాన్ పవర్గా, అంటే ప్రపంచంలోనే నాణ్యత కలిగిన, ప్రమాణాలు కలిగిన, నైపుణ్యం ఉన్న యువశక్తిగా ఎలా తీర్చిదిద్దాలి? వీటిపైన చర్చ జరగాలి. కానీ పొద్దున్న లేతే తిట్ల పురాణం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది, ప్రజలకు ప్రయోజనం లేని రాజకీయ చర్చల వల్ల సమాజం బాగుపడుతుందా? పొలిటికల్ కంటెస్టేషన్ డెమోక్రసీలో ఒక మూలమైన అంశం. ఏ పొలిటికల్ కంటెస్టేషనే లేకపోతే డెమోక్రసీ అనిపించుకోదు, డిక్టేటర్షిప్ అవుతుంది. కానీ పొలిటికల్ కంటెస్టేషన్ అనేది ఒక సీరియస్ అంశంగా ప్రజా ప్రయోజనార్థం ఉండాలి తప్ప ఎంటర్టైనింగ్గా ఉండకూడదు, సెన్సేషనల్గా ఉండకూడదు. అండ్ అసలు ఒక అన్సివిలైజ్డ్గా పబ్లిక్ డిస్కోర్సు, పొలిటికల్ డిస్కోర్సు పెరగడం వల్ల ప్రజలు రాజకీయాలకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక ఢిల్లీకి చెందినటువంటి ఒక పబ్లిక్ స్కూల్ పిల్లలు పార్లమెంటు చూడటానికి వెళ్ళారు. బయటికి వచ్చాక విలేకరులు అడిగారు, మీకు ఎలా అనిపించింది అంటే, వీ విల్ నాట్ బి అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారట వాళ్ళు. మా స్కూల్లో ఇలా ప్రవర్తించలేరు అని. సో ఆ స్థాయికి మనం పొలిటికల్ డిస్కోర్స్ను, పబ్లిక్ డిస్కోర్స్ను తీసుకురావడం బాధాకరం. దానికి ఎవరు బాధ్యులు అని ఆలోచించడం కన్నా దీనికి ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలన్నది ఆలోచించాలి. రైట్ సార్.